Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటీవల కాలంలో నేను ఒక పోస్ట్ చదివాను. దానిలో చదివిన విషయాలు నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించాయి. అదేమనుందంటే, యేసుక్రీస్తుకి ఎక్కువగా ఏ కలర్ అంటే ఇష్టం అని ఎవరో రాశారు. ఏ కలర్ అంటే ఇష్టం అంటే కలర్స్ ఏంటి, ఎందుకు ఇలా అడిగారంటే, ఇంకొకళ్ళేమో కలర్ ఏముంది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి తెలుపు అంటేనే ఇష్టము, ఆయన వెలుగు కాబట్టి తెలుపు అంటే ఇష్టం అని. ఇంకొకళ్ళేమో ఆయన రాజుగా ఉంటారు కాబట్టి ఆ రాచరికానికి గుర్తు ఊదా రంగు వస్త్రాలు కాబట్టి ఊదా రంగు ఆయనకి ఇష్టమైన రంగు. ఈ విధంగా అక్కడ చాలా మంది రకరకాల అభిప్రాయాలు వెలుగుచ్చుతా ఉన్నారు. అంటే ఆయన వేసుకునే వస్త్రాలు, ఆయన వేసుకునే అంగి ఈ లోకములు ఆయన తిరిగినప్పుడు. కానీ ఆయన ఆత్మదేవుడు, ఆయనకి ఇష్టమైనవి ఇహలోకపు సంగతులు కాదు కదా. ఇవి ఎవరు డిస్కస్ చేయకుండా ఇలాంటివన్నీ రాస్తా ఉన్నారు. ఈ చదివినప్పుడు నాకు ఆయన వేసుకునేవి ఊదారంగ వస్త్రాలు అయి ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు ఈ వస్త్రాల గురించి దేవుడు ఎక్కడ చెప్పారు, ఏమని చెప్పారని చదివినప్పుడు అది చాలా పెద్ద సబ్జెక్ట్గా నాకు అనిపించింది. వస్త్రం అంటే మొట్టమొదటి వస్త్రాలు ధరించిన వారు మన ఆది తల్లిదండ్రులు. ఆ వస్త్రాలు వారికి దేవుడే చేయించి ఇచ్చారు, ఆ చర్మపు చొక్కాయలను వారికి తొడిగించారు అని ఉంటుంది అక్కడ. అంటే ఆ వస్త్రాలు దేనిని సూచిస్తున్నాయంటే, పాపము చేసినప్పుడు వారు దిగంబరత్వానికి సిగ్గుపడుతూ ఉన్నప్పుడు వారు సిగ్గుని కప్పడానికి దేవుడు ఉపయోగించినవే ఆ వస్త్రాలు. అవి మొట్టమొదటి వస్త్రాలు. ఈ వస్త్రాలు అనేవి అనేకమైన వాటిని సూచిస్తూ ఉంటాయి. అది ఒక అథారిటీని కూడా సూచిస్తూ ఉంటుంది. ఎలా అంటే, యాజకులు ధరించేవి ప్రశస్తమైన వస్త్రాలు. ఆ ప్రశస్తమైన వస్త్రాలు వారి యొక్క యాజకత్వాన్ని, అందరికంటే పైనున్న తత్వాన్ని, దేవునికి మనుషులకి మధ్య సమాధానకర్తలుగా సమాధానాన్ని అడిగేటటువంటి విధానంలో వారు అహరోను కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రాలని, మంచి అంగిని ఆయనకు కుట్టించడానికి అక్కడ జ్ఞాన ఆత్మ గలవారిని నేను నియమిస్తానని చెప్తారు. అంటే అటువంటి జ్ఞానాత్మ వివేకము కలవారిని యాజక వస్త్రాలు కుట్టించడానికి దేవుడు ఉపయోగించారు. కాబట్టి అవి ఆ యాజక వస్త్రాలు ఒక అథారిటీని సూచిస్తాయి. అంతేకాకుండా మనము రకరకాల సిచ్యుయేషన్స్లో ధరించే వాటిని కూడా వస్త్రాలు సూచిస్తూ ఉంటాయి. మనం సంతోషంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు మనం ధరించేవి ఒక సంతోష వస్త్రాల్లా ఉంటాయి. అదేవిధంగా ఒకళ్ళని ఆదరించడానికో దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఫంక్షన్కి తయారైనట్లు వెళ్ళలేము. అక్కడికి వెళ్ళే విధానం ఆ సిద్ధపాటు వేరేగా ఉంటుంది. ఈ విధమైన వస్త్రాలు చాలా రకాలుగా ఉంటాయి. దైవ గ్రంథంలో అయితే నీతి అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రము, ఉల్లాస వస్త్రాలు, దుఃఖ వస్త్రాలు, ఆ తర్వాత ప్రశస్త వస్త్రాలు, ఈ విధంగా దీన మనస్సు అనే వస్త్రాలు, ఈ చాలా రకాలుగా ఉన్నాయి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా నాకైతే పాత నిబంధనల గ్రంథంలో యోబు గారు చెప్పిన ఒక మాట ఎప్పుడు చదివినా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, యోబు గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. నేను నీతిని వస్త్రంగా ధరించాను కాబట్టి అది కూడా నన్ను ధరించింది వస్త్రంగా ఉంటుంది. ఈయన నీతిని వస్త్రంగా ధరించడం ఏంటంటే, తాను నీతిమంతుడని చెప్పుకుంటూ దానికి సూచనగా నేను నీతి అనే వస్త్రాన్ని ధరించానని చెప్తున్నారు. కానీ నీతే నన్ను ధరించింది అంటే అలా చెప్పటానికి ఆయన ఎటువంటి పవిత్రమైన జీవితము, ఎటువంటి నిందారహితమైన నిర్దోషత్వమైన జీవితం గడిపి ఉండాలని ఆలోచిస్తే నిజంగా అలా చెప్పడానికి చాలా గట్స్ కావాలి. నీతిని ధరించడం వేరు, నీతే యోబు గారిని వస్త్రంలాగా ధరించిందని ఆయన చెప్తా ఉంటారు. ఇటువంటివి చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. కాబట్టి ఇంకొకటి మనం అనుకుంటాము, వస్త్రాలు ధరించడం మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది కదా అనుకుంటాం. కానీ ఒక భయంకరమైన మాట కీర్తనల గ్రంథంలో ఉంది. అదేంటంటే కీర్తనలు 39:11వ వచనంలో ఉంటది. నీవు మా దోషాలను బట్టి మమ్మల్ని గద్దింపులతో శిక్షిస్తున్నప్పుడు మా అందం ఎలా చెడిపోతుందంటే అది చిమ్మెట కొట్టిన వస్త్రం లాగా చెడిపోతుంది అని ఉంటుంది. అంటే చెదలబట్టిన వస్త్రం, చిమ్మెట్లు కొట్టిన వస్త్రం ఎలాగైతే ఉంటుందో అలా అయిపోతుందంట మన అందం, అలా చెడిపోతుంది. ఎందుకంటే దోషాలని బట్టి, మనం చేసిన పాపాలను బట్టి దేవుడు మనల్ని గద్దింపు అనే శిక్షకి లోబర్చినప్పుడు మనం అలా అయిపోతామని ఉంటుంది. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆనందంగా, ఆశ్చర్యంగా, ఒక్కొక్కసారి భయంగా, ఓహో ఇందుకేనా నా రూపం చెడిపోతుంది అని కూడా మనం ఆలోచించే విధంగా కూడా మనము తీసుకోవచ్చు ఆ వాక్యాన్ని. ఎందుకంటే ఆ విధంగా దేవుడు మన కోసం దాన్ని భద్రపరిచారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి గురించి ఎంతో చక్కగా యెషయా గ్రంథంలో 61:3వ వచనం నుంచి ఉంటుంది. ఏమని ఉంటుంది? సియోనులో దుఃఖపడే వారికి ఆయన ఉల్లాస వస్త్రాలని ధరింపజేయడానికి వచ్చారంట.
దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం అంటే దుఃఖంలో ఉన్నవారు దేని గురించి పట్టించుకోరు, కానీ అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఎంతో సంతోషపడేటటువంటి సమయంలో ధరించే వస్త్రాలలాగా అటువంటి పరిస్థితికి మనల్ని తీసుకొస్తారని ఉంటుంది. అదేవిధంగా బూడిదకి ప్రతిగా పూదండ అంటే బూడిద లాంటి మన పరిస్థితిలో, బూడిదైపోయిన మన పరిస్థితుల్లో పూదండలను ధరించేటటువంటి గొప్ప సిచ్యుయేషన్ని ఆయన తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చారంట. అంటే మన భయంకరమైన పరిస్థితి ఎలా ఉంది అంటే భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని కూడా ఇస్తానంటున్నారు. అంటే మనము ఒక్కొక్కసారి మించిన భారాలతో మన ఆత్మ కృంగిపోతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలని కూడా మనకు ఆలోచన రాదు. ఎందుకంటే మనమే మూలపడిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నప్పుడు స్తుతి అనేది మన నోట్లోంచి రాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన జాలి చూపించి వారు స్తుతి అనేటటువంటి వస్త్రాన్ని ధరించగలిగేలాగున ఆయన వాళ్ళని పైకి తీసుకొస్తాను. ఇవన్నీ ఇవ్వడానికే, దుఃఖపడే వారికి ఆనంద తైలాన్ని ఇస్తానంటున్నారు. ఇవన్నీ ఇవ్వడానికే నేను ఈ లోకానికి వచ్చానంటున్నారు. ఎంత గొప్ప దేవుడో కదా. ఆ వస్త్రం గురించి ఎంత మంచిగా చెప్పారో. మనం ఉల్లాస వస్త్రాలు ధరిస్తే ఆయన ఎంత ఇష్టంగా మన వైపు చూస్తారో. ఎందుకంటే అది ఆయన మనకిచ్చే నీతి అనే వస్త్రము. అది మనకి లేదు. మనం దుర్నీతితో ఈ లోకంలో ఇంకా బంధించబడి ఉన్నాం. మనల్ని విమోచించి ఆయన తన నీతి అనేటటువంటి వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని మనకు కప్పుతారు. అదే పేతురు గారు కూడా ఇప్పుడు మన ఆత్మలో ఆలోచిస్తే ఇప్పుడు మనకు ఉన్నది త్రిత్వంలోని మూడవ పురుషుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చెప్తున్నారంటే పేతురు గారు రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడండి, మీరు ఎదుటివాని ఎడల దీన వస్త్రము అనేటటువంటి మనస్సుతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటారు. అలంకరించుకోవడం అంటే మనమేమో అలంకరించుకోవడం అంటే రకరకాలవైనవి మన శరీరానికి తగిలించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దీన మనస్సుతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఎంత దీనుడో కదా, ఎంత హంబులో కదా అని అనిపించేలాగా ఉండాలి. ఎందుకంటే అది ఎంత అవసరం అంటే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు ఆయన తన కృప చూపిస్తారని ఉంటుంది. కాబట్టి అహంకార తత్వం అనేది దేవుడికి అస్సలు ఇష్టం లేదు. ఆయన అలాంటి అహంకారం కలిగిన రాజుల్ని సింహాసనాల మీద నుంచి పడద్రోసిన సిచ్యుయేషన్స్ ఎన్నో బైబిల్లో ఉంటాయి. మనం దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకి తన కృప చూపిస్తారు. కాబట్టి దీన మనస్సు అనే వస్త్రాన్ని ఇప్పటి కాలంలో మనం ధరించుకోవాల్సింది. మన స్టేటస్ ఏదైనా సరే, మన పేరు ప్రఖ్యాతి ఏదైనా, ఎంత డబ్బు ఉన్నా సరే మనకి మాత్రం ఉండాల్సింది ఆ హంబుల్నెస్. ఎందుకంటే దేవుడు బలిష్టమైన చేతి కింద మనల్ని మనం ఉంచుకున్నప్పుడు తగిన సమయం అందు ఆయనకి ఇష్టమైతే మనల్ని ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథంలో మనకి కొంతమంది కనపడతారు. వాళ్ళు మహాశ్రమలలోంచి వచ్చి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో. మహాశ్రమలలోంచి వచ్చిన వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కున్నారంటే ఉతుక్కుని తెలుపు చేసుకున్నారని ఉంటుంది. అది ఎంత లోతైన ఆత్మీయ అర్థాన్ని ఇస్తుందో. అదేవిధంగా మనము కూడా మెలకువతో ఉండి మన వస్త్రాన్ని కాపాడుకోవాలి అని కూడా ఉంటుంది. అదే ప్రకటన గ్రంథంలో మెలకువతో ఉండి మన వస్త్రాన్ని కాపాడుకోవాలంటే మనము ధరించిన రక్షణ అనే వస్త్రాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే రక్షణ కలిగి ఉన్నవాడు దానిలో తాను నిలుచున్నాడని అనుకోకుండా పడిపోకుండా ఉండగలిగినట్లు ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ మెలకువతో సిద్ధపాటుతో ఎప్పుడు కూడా దేవుడు అందించిన ఆ వస్త్రాన్ని పోగొట్టుకోకుండా ఉండగలుగులాగున ఆ వస్త్రం మనందరికీ కూడా దేవుడు దయచేశాడు. కాబట్టి దాన్ని మెలకువతో ఆ అలర్ట్నెస్తో మనందరం కూడా ఆ వస్త్రాన్ని కాపాడుకుంటూ దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన నా ప్రియ పరమ తండ్రి, అనేక రకాలైనటువంటి వస్త్రాలు మీరు చెప్పారు ప్రభా. వస్త్రము ధరించడం అంటే ప్రభా ఏంటో కూడా మీరు అనేక సూచనల ద్వారా మాకు తెలియజేశారు ప్రభా. వస్త్రం అనేది ప్రభా మా హృదయంలో ఉన్నటువంటి మా మనస్థితి ప్రభా, అంతేకాకుండా మా యొక్క క్యారెక్టర్ని కూడా సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభా మేము దీనవన్న మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఇతరుల ఎడల మేము ఆ వస్త్రంతో మేము అలంకరించుకొని వాళ్ళకందరికీ లోబడి ఉండమని మీరు మా గురించి ప్రభా ఎంతో స్పష్టంగా రాయించారు. కాబట్టి మేము ఇటువంటి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని కప్పుకొని ఎంతో మెలకువతో మీరు మమ్మల్ని పిలిచేదాకా మమ్మల్ని మేము సిద్ధపరచుకొనగలుగునట్లు మాకు సహాయం చేయమని నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's always near.